ఈవినింగ్ నుంచి ఒక రూమర్స్ అనుకోండి, అప్డేట్స్ అనుకోండి, తెగ సర్క్యులేట్ అవుతుంది. ఏంటి అంటే శ్రీజ రీఎంట్రీ. సో శ్రీజ రీఎంట్రీ, అందులో నిజమెంత, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఒక చిన్న షార్ట్ వీడియో, నా దగ్గర ఉన్న అప్డేట్స్, నేను గ్యాదర్ చేసిన అప్డేట్స్తో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఫస్ట్ ఈ వీడియోని మీరు లైక్ చేయాలి. ముఖ్యంగా శ్రీజ ఫ్యాన్స్ ఈ వీడియోని లైక్ చేయాలి. మీకు సంబంధించి నేను మాట్లాడతా ఫస్ట్, దాని తర్వాత షో కోసం, శ్రీజ కోసం మాట్లాడతా. ఫస్ట్ మీకోసం మాట్లాడతా, అండ్ ఇది ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో వీడియోని లైక్ చేయండి. నేను చెప్పే ఫస్ట్ పాయింట్ మీద ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అదేంటి అంటే, వచ్చినవన్నీ రూమర్స్, ఒక నామినేషన్ ప్రాసెస్ కోసం వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఆ పార్ట్ వరకు చాలా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అందులో అది 90% అది నిజమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని మనం కన్వే చేసేటప్పుడు శ్రీజ రీఎంట్రీ, శ్రీజ రీఎంట్రీ, శ్రీజ రీఎంట్రీ అని చెప్పి ఉండొచ్చు అని చెప్పినా కూడా, చాలామంది ఉండే అవకాశం ఉందని చెప్పినా 90% ఉంటుందన్నా కూడా, అది ఏమవుతుందంటే శ్రీజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 100% అది వెళ్ళిపోతుంది అప్డేట్. శ్రీజ వస్తుంది, శ్రీజ వస్తుంది, శ్రీజ వస్తుందని. ఆల్మోస్ట్ చాలామంది శ్రీజ ఫ్యాన్స్ అని కాదు, న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ శ్రీజ దానివల్ల అప్సెట్ అయ్యారు. రీఎంట్రీ ఇస్తే బాగుంటుందన్న థాట్ ప్రాసెస్లో ఉన్నారు. చాలామంది ఉన్నారు, కొంతమంది ఆబ్వియస్గా ఉండరు. సో వాళ్ళు లేరు. అయితే వాళ్ళందరూ ఒక ఎమోషనల్ స్టేట్లో ఉన్నారు ఆ టైంలో, ఎలిమినేషన్ జరిగినప్పుడు, ఆ తర్వాత కొన్ని రోజులు. సో దాని మీద ఇంకా వీడియోస్ వస్తానే ఉండటం వల్ల ఎమోషనల్ స్టేట్ని క్యారీ చేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు దాని గురించి చేయలేదు, అది వేరే విషయం, చెప్తాను ఎందుకు చేయలేదు ఏంటని. కానీ మళ్ళీ ఎప్పుడైతే శ్రీజ రీఎంట్రీ అని అంటున్నారో, మళ్ళీ మనలో ఉన్న ఎమోషన్స్ ఒకవేళ డౌన్ అయిపోతే మళ్ళీ ట్రిగ్గర్ అవుతాయి. మీరు మళ్ళీ ఆ ఎమోషనల్ స్ట్రెస్లోకి వస్తారు. అది ఆనందం అనుకోండి, ఏదని అనుకోండి, ప్రెజెంట్ అది ఆనందంగా ఉంటుంది. అమ్మయ్య, మన కంటెస్టెంట్ వస్తున్నాడు, అబ్బా నేను అభిమానించిన వాళ్ళు వస్తున్నారు, అదే అన్యాయం జరిగిన వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఉంటుంది. ఆ టైంలో ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత, ఫర్ ఇన్ కేస్ శ్రీజ రీఎంట్రీ అవ్వలేదు అనుకోండి, అదేమవుతుందంటే మళ్ళీ మిమ్మల్ని అగైన్ ఎమోషనల్ స్ట్రెస్కి గురి చేస్తుంది. ఏదైతే మీరు స్ట్రెస్ గోత్రూ అయ్యొచ్చారో, ఇప్పుడు మళ్ళీ ఆనందంగా ఉండే స్టేట్కి వచ్చారో, నార్మల్ లైఫ్కి వచ్చారో, మళ్ళీ అది జరిగినప్పుడు మళ్ళీ ఎమోషనల్గా డిస్ట్రెస్ అవుతారు. మళ్ళీ బాధ వేస్తుంది, మళ్ళీ బాధపడతారు. మీ లైఫ్లో అంటే చాలామంది ఆ మెసేజ్ చేశారు కాబట్టి నేను దీని గురించి మాట్లాడుతున్నాను. అప్పట్లో నేను రాత్రిపూట నిద్రపోలేదని, నేను పర్సనల్గా కొన్ని విషయాలతో గోత్రూ అయ్యాను దీంట్లో. అంటే బిగ్ బాస్ రిలేటెడ్, నేను కంటెస్టెంట్ అభిమానించి తనకు లోపల బాగా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు నేను డిస్టర్బ్ అయ్యేవాడిని, ఎఫెక్ట్ అయ్యేవాడిని. ఈ షో అలాంటిది, ఎఫెక్ట్ చేస్తుంది మనల్ని ఎమోషనల్గా. కొన్నిసార్లు మనల్ని ఆనందపరుస్తుంది, కొన్నిసార్లు మనల్ని ఆవేశపరిచేలా చేస్తుంది, కొన్నిసార్లు మనం బాధపడేలా చేస్తుంది. అలాంటి షో, అందుకని ఈ షో పాపులర్. మనలో ఉన్న ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. అది జరగనప్పుడు మీలో ఎమోషన్స్ మళ్ళీ ట్రిగ్గర్ అయ్యి, మీరు మళ్ళీ బిగ్ బాస్ని తిట్టుకోనో, వేరే కంటెస్టెంట్ని తిట్టుకోనో, ఎవరో ఒక రివ్యూవర్ని తిట్టుకోనో, ఏదో ఒకటి తిట్టుకొని, మళ్ళీ దాని మీద కొంతమంది మళ్ళీ వీడియోలు చేసుకొని, అవి చేసుకొని రీల్స్ చేసుకొని, రోజు రీల్ వస్తూ ఉంటుంది. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. రోజు ఏం వస్తుందంటే శ్రీజ రీఎంట్రీ అని వరుసగా అది నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, అసలు వాళ్ళు ఎందుకు చెప్పుకున్నారో తెలియదు. దానివల్ల మీరు ట్రిగ్గర్ అయ్యి బాధపడటం తప్పితే, ఒకవేళ జరగకపోతే మీ లైఫ్లో ఇవన్నీ డిస్టర్బ్ అవ్వడం తప్పితే, పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వడం తప్పితే ఇంకొక యూజ్ ఉండదు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, శ్రీజ రీఎంట్రీ వస్తుందంటే రావచ్చు, రాకపోవచ్చు, ఆనంద్ గారు చెప్పాడు కదా, వాడిని 4 బూతులు తిట్టేసాం, సర్లే రాదేమో, ఓకే అని ఒక యాక్సెప్టెన్స్లో ఉండండి. వచ్చారనుకోండి, ఆనందపడండి, అప్పుడు ఏదైనా చేసుకోండి, బాధే ఉండదు. రాలేదనుకోండి, ఆల్రెడీ ప్రిపరేషన్తో ఉన్న మీ మైండ్కి మీరు అంతగా ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉండదు. నేను ఎప్పుడు నేను బాగా అప్లై చేసుకున్న థియరీ ఇది. నేను ఏదైనా చేసినప్పుడు దాని రిజల్ట్ ఓకే, ఇది అవ్వకపోయినా పర్లేదు అన్న దాంట్లో ఉంటా, అయితే ఆనందం వేస్తుంది. నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది అవ్వనప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. అది సో అందుకోసం అని చెప్పి ఈవెన్ నేను సండే ఇంటర్వ్యూ ఇచ్చా, నేను ఎవరికి చెప్పలా, ఎందుకంటే అది అవుతుందో లేదు తెలియదు. అది యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి నాకు ఒక కాపీ వచ్చిన తర్వాత, ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత, అప్పుడు నేను రేపు ఒక మీరు గుడ్ న్యూస్ వింటారు అన్న విషయాన్ని నేను చెప్పాను. నేను వర్క్ చేసేది ఆ విధంగా. సో అందుకోసం చెప్పి నేను పెద్ద ఎమోషనల్గా అంత స్ట్రెస్కి గురవును. నేను స్టేబుల్గా ఉండడానికి అదొక రీజన్. సో అగైన్ నేను ఇది బిగ్ బాస్ నుంచి నేర్చుకున్నది, అంత మైండ్ సెట్ నాకు క్రియేట్ అయింది. సో మీరు ఆ విధంగా ఆలోచించడానికి ట్రై చేయండి. నా బాధ అంతా మీకోసమే ఉంటుంది, ఎప్పుడైనా సరే ఆడియన్స్ కోసమే ఉంటుంది. నేను అలా బిహేవ్ చేసిన నాతో మెజారిటీ ఆడియన్స్ క్యారీ అవుతారని నాకు బాధ. అలా ఉన్నాను కాబట్టి ఆ విధంగా ఉంటారని చెప్పి. సో ఇది మీకోసం. నెక్స్ట్ వద్దాం. సో అప్డేట్స్ ఏంటి అంటే, వాళ్ళందరూ నామినేషన్స్ చేయడం కూడా వస్తారు. వచ్చిన తర్వాత మ్యాక్సిమం వెళ్ళిపోయే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతే మాత్రం. ఒకవేళ ఉన్న ఒక ప్రాసెస్ జరిగిద్ది, ఆ ప్రాసెస్లో ఎవరో ఒకళ్ళు ఉంచవచ్చు. ఆ ఒక్కళ్ళ నుంచి అది శ్రీజ అవ్వచ్చు, మళ్ళీ వేరే వాళ్ళు అవ్వచ్చు. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఒక ప్రాసెస్ పెడితే, ఎవరైతే శ్రీజ రీఎంట్రీ ఉండకూడదని కోరుకుంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అగైన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ బిగ్ బాస్ ప్రాసెస్.
మనం ఎప్పుడైతే శ్రీజ వెళ్ళిపోవడానికి ఆయన ఒక ప్రాసెస్ పెట్టి వైల్డ్ కార్డ్స్ వస్తారు, ఇలా ఎలిమినేట్ చేస్తారని మనకు అర్థమైనప్పుడు దానికోసం మనం అలా అయితే అనుకున్నాము, ఓకే ఇది బిగ్ బాస్ ప్రాసెస్ అని చెప్పి కొంతమంది ఉంటారు అలా అనుకున్న వాళ్ళు. సో ఇది కూడా ఒక బిగ్ బాస్ ప్రాసెస్, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. బిగ్ బాస్ దాన్ని ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు తీసుకోవచ్చు, తక్కువ ఓట్లు వచ్చింది తీసుకోవచ్చు, హౌస్ మేట్స్ ఓట్స్తో కనుక వెళ్తాయి. ఈ లోపల అంటే ఇంకా అంత టైం లేదు కాబట్టి ఆడియన్స్ ఓటింగ్ అనేది పెట్టరనుకుంటున్నాను నేను. ఈ సండేనే జరుగుతుంది కాబట్టి ఆడియన్స్ ఓటింగ్ అనేది పెట్టరనుకుంటున్నాను కాబట్టి హౌస్ మేట్స్ ఓటింగ్ అనుకుంటే సో అదొక ప్రాసెస్ కింద తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువ వేసినా తక్కువ వేసినా తను ఉంచాలనుకున్న కంటెస్టెంట్ని ఉంచుతాడు. అది శ్రీజ అవ్వచ్చు, మాస్క్ మెన్ అవ్వచ్చు, ప్రియా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అగైన్ నేను చెప్తున్నాను ఇది. సో అప్పుడు మళ్ళీ మనకు ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఎందుకు ఉంచారు ఏంటి అలాగా అది అని చెప్పి. కానీ ఆ ఓటింగ్ కూడా పెడతారులేదు తెలియదు, ఎందుకంటే లాస్ట్ టైం పెట్టారు కాబట్టి మళ్ళీ పెడతారులేదు తెలియదు. లాస్ట్ టైం జరిగింది కదా దివ్య విషయంలో, సో తెలియదు. ఆయనే ఒక కాల్ తీసుకుంటాడా అంటే ఏ బేసిస్ మీద కాల్ తీసుకుంటాడు అన్నది ఒక బిగ్గెస్ట్ థింగ్ అనమాట. ఎలా తీసుకుంటాడు, ఆయన నచ్చినట్టు తీసేసుకుంటాడా? అప్పుడు తీసుకుంటే ఏమైందంటే ఆడియన్స్కి లొంగిపోయినట్టు అవుతుంది. వాళ్ళు సీజన్ 2 తర్వాత నుంచి ఆడియన్స్కి లొంగే దాంట్లో కనిపించలేదు నాకు, కోర్ టీం ఏదైతే ఉందో వాళ్ళు. సో చూద్దాం ఎలా జరిగింది ఏంటని. ఇంకో రూమర్ ఏంటంటే కామనర్స్ అందరూ అక్కడే ఉంటారని, వచ్చిన కామనర్స్ మొత్తం అక్కడే ఉంటారని చెప్పి. ఇది కొంచెం నిజమైద్దా అంటే లాజిక్ కనిపించట్లేదు. కానీ ఇంకోటి ఉంది ఇందులో ఏంటంటే పక్కన ఒక హౌస్ రెడీ చేస్తున్నారు, గుర్తుందా? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టారు, దాంట్లో ఏదో చేయబోతున్నారు. దానికి దీనికి లింక్ ఉందని నేను అనుకుంటున్నా. ఇది రూమర్ కాదు, జస్ట్ నా ఎనాలిసిస్ లాంటిది అనుకోండి, లేదా నా ఊహ అనుకోండి. సో నేను ఊహించుకుంటున్నాను. సో దానికి వీళ్ళ ఏదో సంబంధం ఉంది, అందుకోసం అది రెడీ చేస్తున్నారు. మేబీ ఒక లగ్జరియస్గా దాన్ని క్రియేట్ చేసి దాంట్లో ఏమైనా ఉంచితే 2-3 రోజులు ఉంచే అవకాశం ఉందేమో అనుకుంటున్నా. సో అక్కడ ఇంకో రూమర్ ఏంటంటే ఒక కామనర్స్ ఉంచేసి అందులో ఒకళ్ళని ఇద్దరిని ఉంచుతారు, మిగతా వాళ్ళని పంపించేస్తారని చెప్పి. ఎందుకంటే ఇప్పటివరకు ఎలిమినేట్ అయింది సెలబ్రిటీసే కాబట్టి మెజారిటీ కామనర్స్లోనే ఇద్దరు ఉంచుతారు. అప్పుడే ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ థీమ్ ఏదైతే ఉందో దానికి న్యాయం చేయకూడదు, వీళ్ళు కొన్ని రోజులైనా ఉంచాలి అని చెప్పి. స్టిల్ 3 కామనర్స్ లోపల ఉన్నారు, అది వేరే విషయం. కానీ బట్ ఉంటుంది అదొకటి. ఇంకా అందుకోసం అది కామనర్స్తోనే వచ్చినప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ చేస్తారు అని చెప్పి నేను ఊహించుకుంటున్నాను ఒకవేళ ఉంచితే. ఇది ఇంకోటి ఏంటంటే ఇద్దరు ఉంచుతారని చెప్పాను కదా. సెలబ్రిటీస్ వస్తున్నారు, అందరూ వస్తున్నారంటే నాకు తెలిసి సృష్టి రాతో రావట్లేదు. బర్నీ అన్న కూడా డౌటే, ఆయన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేనట్టున్నారు, ఆయనకి ఇంకా వచ్చినట్లేదు. ఫ్లోరా సైని గారు అయితే వస్తున్నారు, అది తెలిసింది. కామనర్స్ కూడా మ్యాక్సిమం ఇంకొస్తారు, వచ్చేటట్టే కనిపిస్తుంది. సో నామినేషన్కి వస్తారని నేను అనుకుంటున్నాను. లేదు ఉంచడానికి వస్తే దానికి ఒక ప్రాసెస్ పెడతాడు బిగ్ బాస్. ఆ ప్రాసెస్ ప్రకారం ఎవరినైతే ఉంచాలనుకుంటే వాళ్ళు ఉంచుతాడు. లేదు అంటే అందరినీ గెస్ట్ల కింద ఒక వారం రోజుల నుంచి అందరినీ బయటకు పంపించేయచ్చు. సో ఏదైనా జరిగే అవకాశం ఉంది, అది నేను చెప్తుంది. ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీజ రీఎంట్రీ ఇది కూడా మాట్లాడేస్తాను, నాకేం భయం లేదు. శ్రీజ రీఎంట్రీ ఫెయిరా, నా ఒపీనియన్ ఏంటి, నేను ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు రీఎంట్రీ కోసం? ఒకసారి ఎలిమినేషన్ అయిన తర్వాత నువ్వు ఎందుకు ఒకసారి కూడా మాట్లాడలేదు దానికోసం? ఒకసారి ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడావు, అన్యాయం అన్నావు, అయిపోయింది. నా తర్వాత చాలామంది వచ్చారు, ఎందుకు రీఎంట్రీ కోసం మాట్లాడలేదు ఏంటి అంటే నా ఒపీనియన్ చెప్తాను చూడండి. నేను బిగ్ బాస్ని చూసే విధానం కొంచెంగా స్లైట్గా ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి రియాలిటీ షోని రియల్గా చూసే మైండ్ సెట్లో ఉంటాను. నాకు అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీసే ఈ షోకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు కనుక వాళ్ళు ఎంటర్ అయితే షో ఆర్గానిక్గా వెళ్ళేది కాస్త బాగా డిస్టర్బ్ అయిపోతుంది. బెస్ట్ ఈ సీజనే ఎంత డిస్టర్బెన్స్ వచ్చింది. ఎవరైనా మనకు అక్కడ జెన్యున్గా ఆర్గానిక్గా కనిపిస్తున్నారా? అందరిలోనూ కొట్టొచ్చిన మార్పులు కనిపిస్తున్నాయి. వితిన్ డే అలా మారిపోయింది మొత్తం అంతా, 2 days 3 daysలో. నాకు అందుకనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనే నచ్చు. ఇంకోటి రీఎంట్రీ అన్నది మనం ఆల్రెడీ చూసేసాం. ఆ చూసినప్పుడు కూడా నాకు అది ఎక్కల. సీజన్ 2లో శ్యామల గారు, నూతన్ నాయుడు రీఎంట్రీ ఇస్తారు. అప్పుడు ఆడియన్స్ ఓటింగ్ పెట్టి నాని గారు నాకు మాట్లాడుతున్నాయి, మీరు సూపర్ అండి ఆడియన్స్, ఒక సెలబ్రిటీని ఒక కామనర్ని పంపించారని చెప్పి చెప్తాడు ఆయన. సో ఆ విధంగా వెళ్తారు. చక్కగా కూర్చోబెట్టి శ్యామల గారు అందరిని బెడ్ మీద రాత్రిపూట కౌశల్ ఆర్మీ ఉందని ఇట్లా టార్గెట్ చేస్తున్నారని ఆయనతో పెట్టుకుంటే ఎలిమినేట్ అయిపోతారు, ఎన్ని నిజాలే, మామూలుగా లేదు, అందుకే నూతన్ నాయుడు గారు కౌశల్తోనే ఉన్నారు అన్నీ చెప్తారు. ఆవిడ ఎందుకని ఆయనతో పెట్టుకోరు. ఈవెన్ అలీరేజా ఎంట్రీ కూడా ఉంటుంది, ఆయన కూడా నాకు అంత ఇంపాక్ట్ఫుల్గా కనిపించాలి. వచ్చాడు, రాహుల్తో ఉన్నాడు, చక్కగా రాహుల్తో డీల్ చేసుకున్నాడు. అప్పుడు 24/7 కూడా లేదు. ఆయన వల్ల ఒక టికెట్ ఫినాలు కొట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. నామినేషన్ అంటే మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన. నెక్స్ట్ రతికా రీఎంట్రీ జరిగింది, హౌస్ మేట్స్ ఓట్స్తో జరిగింది అది. కానీ ఇప్పటివరకు మీరు గమనిస్తే వీళ్ళ రీఎంట్రీస్తో పెద్ద సమస్య అనేది ఏర్పడలేదు. ఎందుకంటే వీళ్ళకంటూ ఒక అడిషనల్ ఫోర్స్, ఒక ఆడియన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో అది అసలు యాడ్ అవ్వాల. ఇన్ఫ్యాక్ట్ ఏమీ లేదు. బట్ స్టిల్ వీళ్ళు రీఎంటర్ అయిన తర్వాత గేమ్ అనేది డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఎందుకు చెప్తాను చూడండి, వీళ్ళకి ఒక వైల్డ్ కార్డ్స్ కన్నా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఆడేసి బయటకు వచ్చి రీఎంటర్ అయిన వాళ్ళకి. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి ఇదిగా ఉంటుంది, ఏమంటారు, ఎన్విరాన్మెంట్ మొత్తం వాళ్ళకి ఫర్గా ఉంటుంది, వాళ్ళకి అలవాటైన ఎన్విరాన్మెంట్. కంటెస్టెంట్స్ అందరూ అలవాటైన వాళ్ళు ఆడిన ఆట ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని చూసుకోవచ్చు, ఎక్కడ ఎఫెక్ట్ అయింది, ఎక్కడ ఏం చేస్తే అలాగే ప్రొజెక్ట్ అయింది ఏంటన్నది చూసుకోవచ్చు, థీమ్ ఏంటన్నది ఐడియా ఉంది. వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత జరిగిన ఎపిసోడ్స్ చూసుకుని ఉండొచ్చు. సో వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళు వెనక నుంచి ఏం మాట్లాడతారు, ముందు నుంచి ఏం మాట్లాడతారు. సో మొత్తం 100% ఆడేసి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తారు. వీళ్ళకి అసలు మామూలు అడ్వాంటేజ్ ఉండదు.
గేమ్ వచ్చిన వాళ్ళకి, గేమ్ తెలిసిన వాళ్ళకి అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అడ్వాంటేజ్. అలా అలా వెళ్తారు. అలా వెళ్ళిన దాంట్లో ఇప్పుడు శ్రీజాది వీళ్ళందరికన్నా స్పెషల్ ఎలా అవుతుందంటే, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కోరుకున్నారు శ్రీజ రీఎంట్రీని, ఆ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఫోర్స్తో ఆవిడ ఎంటర్ అవుతారు. అది ఖచ్చితంగా ఆవిడకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్. ఇంత మట్టుకు బిగ్ బాస్ మొత్తం చూసుకుంటే ఏ కంటెస్టెంట్కి లేనంత అడ్వాంటేజ్తో ఆవిడ ఎంటర్ అవుతున్నట్టు. అలా ఎంటర్ అయినప్పుడు మిగతా కంటెస్టెంట్లకి ఖచ్చితంగా అన్యాయం జరిగిద్ది. వాళ్ళ ఫ్యాన్స్ ఇవన్నీ ఇంక ఫ్యాన్ వార్స్ మొదలవుతాయి. సో ఎవరైతే శ్రీజాన్ సపోర్ట్ చేస్తున్న ఉన్నారో వాళ్ళలో మిగతా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు రివర్స్ అవ్వచ్చు. గేమ్ అన్నది అతలాగొతలం అయిపోతుంది, అది గజిబిజి అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది. ఏమవుతుందో ఊహించలేని, ప్రిడిక్ట్ చేయలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోద్ది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంక ఇది పిఆర్స్ రివ్యూర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడైనా కొంచెమైనా వాళ్ళ చేతులు లేకుండా ఉంది, అట్లీస్ట్ కొంత పర్సెంట్ అయినా. కానీ ఇది జరిగిన తర్వాత మాత్రం ఇంక వెళ్ళిపోతుంది. ఎందుకంటే అయోమయమైన సిచ్యువేషన్ వస్తుంది. చాలామంది ఆడియన్స్ ఏం జరుగుతుంది ఏంటి అన్నది అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటారు. అప్పుడు ఎవరు ఎలా చెప్తే అలా గైడ్ అయిపోతారు. మ్యాక్సిమం ఆడియన్స్, అందరూ కాదు, కొంతమంది అట్లీస్ట్ అలా వెళ్తుంది. సో అందుకోసం అని చెప్పి నేను ఎప్పుడు శ్రీజ రీఎంట్రీ అన్నది నేను కోరుకోవాలి. కానీ నేను ఇంకోటి కోరుకున్నా, అదేంటో తెలుసా, శ్రీజాకి మళ్ళీ ఒక ఫెయిర్ ఛాన్స్ ఇంకొక సీజన్లో. నేను ఈవెన్ అది కూడా కామెంట్ చేశాను కూడా తన కింద, తన వన్ ఆఫ్ ద రీల్ నాకు ఎవరు షేర్ చేస్తాను, నాకు ఎమోషనల్గా అనిపించింది. అప్పుడు అది బాగుంటుంది, అది ఫెయిర్ ఛాన్స్. కొత్త టీము, కొత్త ఇల్లు, ఈవెన్ దో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్నా, కంటెస్టెంట్లు కొత్త వాళ్ళు, గేమ్స్ కొత్తవి, థీమ్ కొత్తది, అట్లీస్ట్ ఆ అడ్వాంటేజ్, ఒక్క అడ్వాంటేజ్ ఉంటుంది, ఇన్ని అడ్వాంటేజెస్ ఉండవు. ఆడియన్స్ ఎమోషనల్ స్టేట్లోంచి బయటకు వచ్చేస్తారు నెక్స్ట్ ఇయర్కి. ఇప్పుడున్నంత సపోర్ట్ మామూలుగా ఇది ఏదైతే సింపతి యాంగిల్లో సపోర్ట్ వచ్చిందో, లేదంటే అన్యాయమైంది అన్న యాంగిల్లో సపోర్ట్ వచ్చిందో, ఆ సపోర్ట్ ఉండదు. అది ఖచ్చితంగా ఫెయిర్ ఛాన్స్ అవుతుంది. దాని మీద నేను ఖచ్చితంగా అగ్రీ చేస్తాను నేను. ఎందుకంటే నైని పావనికి అయినప్పుడు కూడా అలాగే అనుకున్నా, రీఎంట్రీ అన్న కూడా వచ్చింది, కానీ తర్వాత ఆలోచిస్తుంది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. బట్ ఆవిడకి కూడా ఇంత మద్దతు లేదు, స్టిల్ చెప్పాలంటే ఇంత అసలు ఎవరికీ లేదు. నేను చూసిన దాంట్లో హిస్టరీలోనే శ్రీజాకు ఉన్నంత మద్దతు కానీ, శ్రీజాకు వచ్చినంత ఊపు కానీ ఎవరికి రాలా. అంత అసలు బిగ్ బాస్ హిస్టరీలో నాకు తెలిసి వేరే సీజన్లో కూడా అంత వచ్చి ఉండదు. నేను అంత చూశాను నేను. సో అది నేనైతే అలా అనుకున్నా. కానీ బిగ్ బాస్ అగైన్, నేను బిగ్ బాస్ వాళ్ళు పెట్టే ప్రాసెస్ని, నేను బిగ్ బాస్ అంటే వాళ్ళ బిజినెస్ యాంగిల్ చూసుకుంటారు, వాళ్ళ టీఆర్పీ చూసుకుంటారు, ఆ షో అన్నది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్గా దీనికే ఉంటుంది. వాళ్ళ ప్రాసెస్ పెట్టి చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, అంతే. ప్రాసెస్ లేకుండా చెప్తే దానికి ఒక లాజిక్ చెప్పాలి, చెప్పకపోతే మనం క్రిటిసైజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఐ వాంట్ టు సీ, అంటే చాలామంది శ్రీజ రీఎంట్రీ కోరుకున్నారు కాబట్టి, మరి ఇప్పుడు శ్రీజాకి ఇంకా ఏం చేసినా ఇంకా బ్రహ్మరాధం పెట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ నేను ఎప్పుడు అలా కోరుకోలేదు కాబట్టి నాకు అది కొంచెం, నాకు ఆ విధంగా ఒక శ్రీజ రీఎంట్రీ అయితే నేను ఎప్పుడు ఎలా చెప్తానో అలాగే చెప్తాను. బాగా చేస్తే బాగా చేశారని చెప్తే, చేయకపోతే చేయలేదని చెప్తాను. నాకు అది ఆ యాంగిల్ లేదు, నేను న్యూట్రల్ పర్స్పెక్టివ్లో ఉన్నాను కాబట్టి నాకు ఓకే, నాకు ఏ ప్రాబ్లం లేదు ఆ విషయంలో మాత్రం. సో ఇదే అనమాట అప్డేట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిక్స్ అయిపోమాకండి రీఎంట్రీ అని చెప్పి. మీరు ఫిక్స్ అయిపోతే మాత్రం తర్వాత బాధపడే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో చూడండి, వెయిట్ చేయండి, ఏదైతే జరుగుతుందో చూడండి. దాని తర్వాత ఇంకేం జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. లోపలికి వెళ్ళిపోయినా మీరు యాక్సెప్ట్ చేసి ఆనందపడండి, బయటకు వచ్చేసినా యాక్సెప్ట్ చేసి ఓకే ఒకసారి చూసాం, మళ్ళీ ఇంకో సీజన్కి రావాలని కోరుకుంటారు, అంతే. ఓకేనా? అదనమాట నేను చెప్పాలనుకుంది. మనోభావాలు కొంతమంది అయితే నేను చేయలేను, నాకు అనిపించింది చెప్పడం నాకు అలవాటుగా మారింది, దేన్ని నేను ఎదుర్కొనే ధైర్యం వచ్చేసింది నాకు. సో ఓకే, సో వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, నచ్చినా నచ్చకుండా లైక్ చేయండి, సో దట్ అట్లీస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.